హలో గైస్, ఈరోజు మనం 7th ప్రిన్స్ సీజన్ 2 ఎపిసోడ్ 9 చూడబోతున్నాం. సో వీడియోలోకి వెళ్లే ముందు మర్చిపోకుండా అందరూ ఒక లైక్ వేసుకోండి. అలాగే ఇప్పుడే మన ఛానల్కి వచ్చారా సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ నొక్కండి. ఇక ఆలస్యం చేయకుండా ఎపిసోడ్లోకి వెళ్దాం. ఎపిసోడ్ మొదట్లో భయంకరమైన ఫైట్ జరుగుతోంది. అప్పుడు అతను, నీ టాలెంట్ లిమిట్ నేను ఇంకా చూడలేదు, ఉంటే చూపించు, నీ పవర్ చూడాలని నాకు ఆశగా ఉంది అన్నాడు. నేను ఇంకొక విషయం చెప్పాలి, నీతో ఫైట్ చేసేటప్పుడు నా దగ్గర ఒక అడ్వాంటేజ్ ఉంది. నా దగ్గర చాలా ఆప్షన్స్ ఉన్నాయి. ఇంకో పక్క అక్కడ ఉన్న బుష్ ఎప్పుడు భయంకరంగా అటాక్ చేస్తున్నాడు, అయినా సరే తల ఎగలలేదు. ఇద్దరు కలిసి అటాక్ చేసినప్పుడు దాని తల ముక్కలైపోయింది. కష్టపడి చేయాల్సింది పోయి చాలా ఈజీగా నరికేసి వెళ్తున్నారు. ఇప్పుడు దానికి టైం లేదు. దీని తర్వాత ఇంకా ఎవరు వస్తారో మనకి తెలియదు. ఇలా అంటున్న టైంలో ఒక పంది వెనక నుండి లేచి నిలబడుతుంది. అది ఆల్రెడీ చనిపోయిన పంది. ఏదో శక్తితో అది అలా నిలబడింది. ఇది చూస్తుంటే ఒక ఇమ్మోర్టల్ లా కనిపిస్తోంది. దాని తల నరికేసిన, దాని గుండెను ముక్కలు చేసిన అది మళ్ళీ రీజనరేట్ అవ్వగలదు. అన్నిటికంటే ముఖ్యమైన విషయం ఏంటంటే, ఒకసారి చంపినప్పుడు అది అంతకుముందు కంటే చాలా స్ట్రాంగ్ అవుతుంది. ఆ పంది వాళ్ళతో అంటోంది, నేను రీఇన్కార్నేట్ అవ్వడానికి ఒక కారణం ఉంది, మీకు తెలుసా ఏంటంటే నేను చాలా స్ట్రాంగ్ అయిపోయాను. ఇక్కడ ఉన్న ప్రతి హ్యూమన్ ని ఖతం చేయాలి, అదే నా గోల్. ఇలా చెప్తున్నప్పుడు దానికి ఒక సాంగ్, ఐ వాస్ రీఇన్కార్నేటెడ్ యాజ్ ఏ పిగ్ అని ఒక విషయం మొదలు పెడతారు. ఇది చూసిన వెంటనే ఈ షోని ఆపేస్తారు. ఇది ఆ షో కాదు, ఇది వేరే షో, ఆపండి. ఫైట్ మళ్ళీ వేరే లెవెల్లో మొదలవుతుంది. ఒక్క పంచ్కే మన పేబ్లియాన్ ఎక్కడో వెళ్ళి పడతాడు. ఊహించలేదు, ఇది చాలా స్ట్రాంగ్ గా ఉంది. నీ కథ ముగించే టైం వచ్చిందని అనుకుంటున్నాను. అరే కొంచెం ఆగు, నీ స్టోరీ ఏంటో తెలుసుకోవాలని నాకు ఆశగా ఉంది. మనుషులని ఎందుకు ఇంతలా ద్వేషిస్తున్నావు? ఎందుకు వాళ్ళని చంపాలి అనుకుంటున్నావు? అబ్బా, మేము కూడా అదే తెలుసుకోవాలి అనుకుంటున్నాము. ఎందుకంటే మా పని మీలాంటి వాళ్ళని గైడ్ చేయడమే. సో తెలుసుకోవడానికి మేము కూడా చాలా ఇంట్రెస్ట్ గా ఉన్నాము. మీరు అంతగా అడుగుతున్నారు కాబట్టి నా కథ చెప్తాను. ఇది కొన్ని ఏళ్ల క్రితం ఒక ఆల్కెమిస్ట్ వల్ల నేను పుట్టినప్పుడు మొదలైంది. అప్పుడు ఒక చిన్న పంది పిల్లని, అప్పుడు నన్ను భయంకరంగా నరికేస్తుంటే నేను భయపడిపోయాను. అయ్యో వీడు ఏం చేస్తున్నాడని. అప్పుడే నాకు తెలిసింది, నన్ను క్రియేట్ చేయడానికి కారణం మనం కోళ్ళని కోస్తాం కదా, నన్ను కోస్తే మాంసం వస్తుంది, నేను అనంతంగా పునరుత్పత్తి చేసుకోగలను. అందుకే ఫామ్ లో మాంసానికి కొరత ఉండదు, కాబట్టి ఇతరులను చంపాల్సిన పని లేదు. దీన్నే వాళ్ళు తినవచ్చు, కానీ టేస్ట్ చేసి చూస్తే చాలా దారుణంగా ఉంది టేస్ట్. నన్ను సృష్టించిన ఆ ఆల్కెమిస్టే ఇలా అంటాడని నేను అస్సలు ఊహించలేదు. దాంతో నాకు విపరీతమైన కోపం వచ్చేసింది. నేను అతన్ని అక్కడే చంపేశాను. ఆ తర్వాత నేను చాలా మందిని కలిసి నా మాంసాన్ని ఇచ్చాను, కానీ నేను ఇచ్చిన ఎవరికి అది నచ్చలేదు. అందరూ వాంతులు చేసుకోవడం మొదలు పెట్టారు. కొందరు ఒక రూమర్ కూడా స్ప్రెడ్ చేయడం మొదలు పెట్టారు. ఒక పెద్ద పంది ఉంది, అది అందరికీ తన దారుణమైన మాంసాన్ని ఇస్తోందని ప్రచారం మొదలు పెట్టారు. నా మాంసం ఎంత దారుణంగా ఉందో ఈ రోజే నాకు అర్థమైంది. కానీ నేను సృష్టించబడిందే ఇతరులకి ఆహారంగా తినడానికి ఇవ్వడానికే కదా. అలాంటప్పుడు నన్ను ఎవరూ ఇష్టపడలేదు. చివరకు చిన్న చిన్న ఈగలు కూడా నా టేస్ట్ నచ్చలేదు. అలాంటి టైంలో నేను నా ఆశలన్నీ పూర్తిగా వదిలేసుకున్నాను. ఆ టైంలోనే నేను నా మాస్టర్ని కలిశాను. ఆ పోప్ ఆ టైంలోనే వచ్చి ఉంటాడు. అతను టేస్ట్ చేసి చూసి ఇది నిజంగా అద్భుతంగా ఉందని చెప్పాడు. నాకు కూడా అనిపిస్తోంది, నీలో ఆ అనంతమైన శక్తి దాగి ఉందని. అది నీలో ఉంది. ఒకసారి బాగా ఆలోచించు, వాళ్ళు నిన్ను అలా వాడుకుంటున్నారు, దానికి నువ్వు రివెంజ్ తీర్చుకోవాలని అనుకోవట్లేదా? నేను ఒక లైవ్ స్టాక్ లా వాడుకుంటున్న వాళ్ళ మీద నువ్వే రివెంజ్ తీర్చుకోవాలి అని అతను అక్కడ బ్రెయిన్ వాష్ చేశాడు. అది అక్కడ వర్కౌట్ అయిపోయింది. ఆ రోజు అతను చెప్పిన ప్రతి విషయంలోనూ నాకు చాలా వాలిడ్ పాయింట్స్ కనిపించాయి. అందుకే నేను డిసైడ్ అయ్యాను, ఎవరిని వాళ్ళకూడదు, అందరినీ ఖతం చేసేయాలని అనుకున్నాను. ఇది వింటుంటే అక్కడ వెనకాల ఉన్న పుషప్ కి ఏం చేయాలో అస్సలు అర్థం కావట్లేదు. ఈ టైంలో చంపేద్దామని వెళ్తుంటే బేబిలియాన్ తన పని గురించి చెప్తాడు. దీనికంటే ముందు అతను ఫుడ్ కోసం చాలా చోట్ల వెతికాడు, కానీ ఎంత కష్టపడినా ఫుడ్ దొరికేది కాదు. అందుకే అక్కడ చాలా పనులు చేస్తున్నట్టు బేబిలియాన్ కి అనిపిస్తుంది. ఆ టైంలో నువ్వు పారిపోయి ఉంటే నిన్ను నా గుప్పిట్లో పెట్టుకున్నావని తెలుసా అని అతను చెప్పగా అది విని ఆ పిగ్కి అర్థం కాలేదు. అవునా, ఏం చెప్తున్నావు? నేను అస్సలు నమ్మలేకపోతున్నాను. అక్కడ దీనికోసమే బేబిలియాన్ టెస్ట్ చేస్తానని చెప్పి ఆ మీట్ ని తీసుకుంటాడు. ఆ మీట్ ఆరా అస్సలు బాలేదు. వాళ్ళిద్దరికి అర్థం కావట్లేదు అసలేం జరుగుతుందో అని. మీట్ కూడా చాలా హార్డ్ గా ఉంటుందట. అందుకే అతను దాన్ని అలా నిమురుతాడు. ఆ మీట్ కి కూడా చాలా పురుగులు పట్టేస్తాయి. ఆ మీట్ కి తనంతటా తానుగా మసాలాలు అవి ఇవి అని చాలా విషయాలు దాని మీద పుయ్యడం. అక్కడ ఏం చేసినా చివరికి ఫలితం ఉండదు. ఆ ప్రదేశం నాశనం అవుతుంది. కానీ ఇక్కడ అలా కాలేదు. ఇది చూసిన పిగ్, పుషప్ ఇద్దరు చాలా ఆశ్చర్యపోయారు, షాక్ అవుతారు. మీరు తినవచ్చు. అక్కడ బిగ్ కూడా చెప్తుంది, ఒకవేళ మీరు తినేస్తే మాత్రం ఖచ్చితంగా నేను నా రివెంజ్ తీర్చుకోలేను, అంతా మీ చేతుల్లోనే ఉంది. అక్కడ బేబిలియాన్ ఏమంటాడంటే, మీరు అస్సలు కంగారు పడకుండా నమ్మిలి తినండి, వేరే దారి లేక మీ ఫుడ్ ని వాళ్ళు తింటున్నారు. అది ఎంత టేస్టీగా ఉందంటే మీరిద్దరూ మీ చిన్ననాటి జ్ఞాపకాల్లోకి వెళ్ళిపోయారు. చిన్నప్పుడు కొత్త విషయాలను ఎలా ఎంజాయ్ చేస్తూ తినేవారో సరిగ్గా అలాంటి ఫీలింగ్ మీకు కలుగుతోంది. అమ్మా, ఇది నిజంగా చాలా చాలా బాగుంది. అందరూ నిన్ను ఇష్టపడుతున్నారు, ఎవరూ ఇష్టపడట్లేదని అనుకోకు, నువ్వు మంచివాడివి. నేను నా డివైన్ సోర్స్ ని కూడా ఉపయోగించాను.
అందుకే ఈ మీట్ ఈ రేంజ్ లో టేస్టీగా ఉంది. బయట మిగతా వాళ్ళకి కూడా ఈ వాసన చాలా అంటే చాలా నచ్చుతుంది. బాబ్లియాన్ చెప్తున్నాడు, రండి మిమ్మల్ని కూడా ఇన్వైట్ చేస్తున్నాను, మీరు కూడా అక్కడ ఎంజాయ్ చేయొచ్చు. ఈ విషయం మిగతా వాళ్ళకి కూడా అక్కడ చాలా బాగా నచ్చింది. అక్కడ అందరూ ఆ మీట్ ని బాగా ఎంజాయ్ చేస్తున్నారు. అక్కడ వాళ్ళు వెళ్ళడం మొదలు పెట్టాక అక్కడున్న ఒక వ్యక్తికి ఒక మంచి ఐడియా వస్తుంది. దీని ద్వారా ప్రజల ఆకలిని పూర్తిగా తీర్చవచ్చు. అదే టైంలో నేను గొప్పవాడిని కాగలను, బాబిలియాన్ ఈ పందిని నాకు ఇవ్వు. అప్పుడు ఆ పంది, బాబిలియాన్ నన్ను శుద్ధి చేస్తావా, ఎందుకంటే నేను రుచికరమైన మాంసంగా మారాలనుకుంటున్నాను అంది. అవును, నువ్వు చెప్పినట్టు చేస్తే నువ్వు ఒక నార్మల్ మీట్లా మారిపోతావు. నీ ఇన్ఫినిట్ రీజనరేషన్ పవర్ కూడా పోతుంది. నిజం చెప్పాలంటే అది పోతుంది. కానీ నా కోరిక ఏంటంటే ఒక మంచి మీట్లా మారి మన ఈ బాబిలియాన్ నన్ను తినాలని నేను మనస్ఫూర్తిగా ఆశపడుతున్నాను. అందుకే మన బాబిలియాన్ కూడా అలాగే చేస్తాడు. అక్కడ ప్యూరిఫై చేసేటప్పుడే అది అంటుంది, సరే నన్ను క్షమించండి, మీ కోరికను నేను నెరవేర్చలేకపోయాను. అలాగే నేను సృష్టించబడింది కూడా ఇతరుల కోసమే. నన్ను ఇష్టపడిన వాళ్ళు చాలా మంది ఉండొచ్చు. నన్ను అర్థం చేసుకో బాబిలియాన్. ఇతని కోసం నేను నా ప్రాణాన్ని త్యాగం చేయబోతున్నాను. అది మళ్ళీ చిన్నగా మారి దూకబోతుంటే బాబిలియాన్ ఆపుతాడు. వద్దు, ఆగు, కొంచెం ఉండు. క్యూట్ గా ఉన్న దీన్ని నేను ఎలా తినగలను అనిపిస్తోంది. ఆ సీన్ లో మన అనస్థీషియాతో అక్కడ భయంకరమైన ఫైట్ జరుగుతోంది. తను క్యాండిల్ స్టాండ్ తో అలా ఫైట్ చేస్తోంది. అస్సలు ఊహించలేదు. నిజం చెప్పాలంటే నువ్వు చాలా ఇంప్రెసివ్ గా ఉన్నావు. నీ ఆ మెలుగువత్తి స్టాండ్ తో ఎప్పుడూ నా లక్సాతో కట్ చేయగలిగే వాడిని, కానీ అది నీ దగ్గర ఉన్నప్పుడు నేను దాన్ని కట్ చేయలేకపోతున్నాను. అవునవును, నేను కూడా చెప్పాలి, నీ స్వాడ్ మెన్షిప్ కి, నీ పుషప్స్ కి, నీ ఆ జాబ్ కి అసలు నీకు ఏమాత్రం సంబంధమే లేదు. ఇంతకీ నువ్వు నిజంగా ఎవరివి? ఆ మిస్టీరియస్ మాస్టర్వి నువ్వేనా? నా మాస్టర్ గురించి అడుగుతున్నావా? ఆయన రేంజ్ అందరితో పోలిస్తే చాలా హై. ఆయన రీచ్ ని నాతో అస్సలు కంపేర్ చేయలేవు. అదంతా సరే, నువ్వు ఒక సిల్వర్ బ్లేడ్ లాంటి పెద్ద అడ్వెంచరర్ వి అయ్యుండి కూడా ఎందుకు ఒక మెయిడ్ లా మారావు? ఏమైంది? నువ్వు సమాధానం చెప్పట్లేదు అంటే నీ దగ్గర ఆన్సర్ లేదా? దానికి కారణం ఒకరి పక్కన నేను ఎప్పుడు ఉండాలి. నేను ఈ ఆన్సర్ ని ఎక్స్పెక్ట్ చేయలేదు, కానీ ఏదో ఒకటి ఈ ప్లేస్ లో ఎవరో ఒకరు ఓడిపోవాలి. అందుకే ఈమె పని నేను పట్టాలి. ఇక్కడ తను ఒక కొత్త టెక్నిక్ వాడుతోంది. అచ్చం ఆ రెయిన్బో లాగా ఆ ప్లేస్ లో కలర్ మొత్తం అలా చేంజ్ అయిపోతుంది. అక్కడ తను చాలా స్పీడ్ గా అటాక్ చేయడం స్టార్ట్ చేసింది. కనీసం ఆ అటాక్స్ ని కూడా చూడలేకపోతున్నాను. అంతా తన ఇల్యూషన్ లా ఉన్న లక్సా లాగే ఉంది. అలాగే నా దగ్గర ఉన్న ఈ క్యాండిల్ స్టాండ్, ఈ స్టాండ్ ఇది ఎక్కువ సేపు నిలవదు. తన దగ్గర బాల్ లాంటిది ఏదో ఉంది. దానివల్ల తను అక్కడి నుంచి చాలా స్పీడ్ గా తప్పించుకోగలుగుతోంది. నిజం చెప్పాలంటే నీ మాస్టర్ కోసం నువ్వు చాలా అద్భుతమైన సర్వీస్ ఇస్తున్నావు. నేను అలా కాదు, నేను ఒక ఫూల్ ని, చాలా వర్స్, నేను చాలా అగ్లీగా ఉంటాను. నీ మాస్టర్ కోసం నేను ఏమీ చేయలేకపోయాను. అనస్టీషియా, నిన్ను నేను మళ్ళీ అక్కడికి పంపించను. ఆ టైం ఎప్పుడూ అయిపోయింది. కానీ ఇప్పుడు నేను నిన్ను సరిగా అడుగుతున్నాను, నిన్ను ఫినిష్ చేయగలనా? స్టాండ్ కూడా మెల్లమెల్లగా విరిగిపోతుంది. అంతే, ఇదే కరెక్ట్ ఛాన్స్ అనిపిస్తోంది. తన కథ ముగించేయొచ్చు. అక్కడ ఫినిష్ చేద్దామని వెళ్లేలోపే సడన్ గా తను డివైన్ సోర్సరీ వాడుతోంది. ఇది అనస్టీషియా అస్సలు ఊహించలేదు. దీన్ని ఒక మంచి అవకాశంగా తీసుకుని తను చాలా వేగంగా అటాక్ చేస్తోంది. ఆ అటాక్ వల్ల ఆ ప్లేస్ ఇంటర్ఫేస్ మొత్తం మారిపోతోంది. నువ్వు నన్ను ఎందుకు చంపలేదు? అప్పుడే నన్ను చంపేసి ఉండొచ్చు కదా. నాకు దీని గురించి అస్సలు ఐడియా లేదు. ఆ టైంలో నువ్వు డివైన్ సోర్స్ ఐడియాని వాడగలవని మా మాస్టర్ నాకు ఒక గిఫ్ట్ గా చెప్పారు. అందుకే ఇప్పుడు నేను దీన్ని వాడగలిగాను. అక్కడ లాయిడ్ దీన్ని ఇచ్చి ఉంటాడు. అక్కడ ఐడియా ఉండి ఉండదు. ఇది ఒక డివైన్ సోర్సరీ అనే విషయాన్ని అతను చెప్పి ఉంటాడు. సెల్ఫా కూడా అదే అంటున్నాడు. నాకు తనకి ఇలాంటి విషయాలను వాడటం అస్సలు రాదు. బహుశా ఇది నీకు అవసరం లేదు, కానీ అవసరమైతే ఈ దివ్య శక్తిని వాడుకోవచ్చు. మీ మాస్టర్ చాలా ముద్దుగా, చూడచక్కగా ఉంటారు. ఆయన చాలా విషయాలను నా దగ్గర దాచారు. నేను కూడా దానికోసమే వెయిట్ చేస్తున్నాను. కానీ నాకు బాగా తెలుసు, ఖచ్చితంగా ఏదో ఒక రోజు టైం వస్తుంది. ఆ రోజు ఆయన అన్ని విషయాలు నాకు చెప్తారు. నువ్వు నీ మాస్టర్ కోసం వెయిట్ చేస్తున్నావా? నాకు అలాంటి అవకాశం వస్తుందో లేదో తెలియదు. ఎందుకంటే నేను ఆయన కోసం వెయిట్ చేయలేను. ఆయన్ని చూస్తుంటే నాకు బాగా అర్థమవుతుంది. ఎవరైనా ఒకరు తనని ఆపాలని ఆయన కోరుకుంటున్నారు. ఆ విషయం నాకు స్పష్టంగా తెలుస్తుంది. అలా అనిపించినా సరే అది చేయలేకపోతున్నాను. ఎందుకంటే నా వాయిస్ ఆయనకి వినిపిస్తుందో లేదో నాకు సరిగ్గా తెలియదు. ఆయన హృదయం రాయిలా మారిపోయింది. ఆయనతో ఉండగలనో లేదో నాకు తెలియట్లేదు. అనస్టీషియా ఏడుస్తూ చెప్పింది. నాకేం అర్థం కావట్లేదు. నేను సామాన్యురాల్ని అంతే. అందుకే వేరే వాళ్ళని జడ్జ్ చేయలేను. కానీ నాకు ఒక నమ్మకం ఉంది. ఖచ్చితంగా ఏదో ఒక రోజు ఎవరో ఒకరి గొంతు అక్కడ వినిపిస్తుంది. ఆ తర్వాత ఆయన మారిపోతారు. ఈ లోపు ఇక్కడ మనకి ఆర్యని, మన ఈశాన్ చూపిస్తున్నారు. వాళ్ళిద్దరూ అక్కడికి వెళ్తున్నారు. ఇక్కడితో ఈ ఎపిసోడ్ ముగుస్తుంది. సో ఈ ఎపిసోడ్ మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే మర్చిపోకుండా ఒక లైక్ చేయండి. అలాగే మన ఛానల్కి ఇప్పటి వరకు మీరు సబ్స్క్రైబ్ చేసుకోలేదా? సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను మిమ్మల్ని నెక్స్ట్ ఎపిసోడ్లో కలుస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.